వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్. మనం ఈ వీడియోలో తెలుగు అక్షరాలు ఎలా బ్రష్తో రాయాలి, అలాగే ఆ అక్షరాల్ని ఎలా కట్ చేయాలి. ఫోమ్ ఉంటుంది కదా, థర్మాకోల్ ఫోమ్ అంటే మనకు బస్సులలో, ఆటోలలో, సీట్లలో ఫోమ్ అనేది ఉంటుంది. ఆ ఫోమ్తో నేను తెలుగు అక్షరాలు ఆ ఫోమ్ పైన వాటర్ కలర్స్తో తెలుగు అక్షరాలు రాసి తర్వాత ఆ అక్షరాల్ని కట్ చేశాను. ఫోమ్తో మనం అక్షరాలు ఎలా తయారు చేయాలి అనే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వీడియోలో నేను ఎలా రాశాను, ఎలా అక్షరాలు కట్ చేశాను అనేది ఈ వీడియోలో పూర్తిగా వివరంగా చూపించడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది. చలో మనం ఈ వీడియోలోకి వెళ్దాం. చూడండి, బెల్లం అని రాసి తర్వాత టీ, టట్టా టిట్టి టీ, ఇలా బ్లూ వాటర్ కలర్స్తో ఈ ఫోమ్ పైన రాస్తున్నాను. ఈ అక్షరాల హైట్ వచ్చేసి 4 ఇంచెస్తో ఆ అక్షరాల హైట్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది మొత్తం బెల్లం టీ అని రాయడం జరిగింది. తర్వాత ఒక్కొక్క అక్షరం ఇలా బ్లేడ్తో కట్ చేస్తున్నాను. ఒక్కొక్క అక్షరం చూడండి, ఇలా స్మూత్గా. ఈ ఫోమ్ అనేది 1 ఇంచు వెడల్పు, అంటే 1 ఇంచు మందం ఉంది. ఆ 1 ఇంచు మందం ఉన్నదాన్ని స్లోగా ఇలా బ్లేడ్ అనేది కరెక్ట్గా నిలువుగా పట్టుకోవాలి. నిలువుగా పట్టుకొని మనం కరెక్ట్ అక్షరం ఎలాగైతే రాశామో అలాగే మెల్లగా కట్ చేసుకోవాలి. ఇలా స్లోగా ఇలా కట్ చేస్తూ పోవాలి. ఇవి అన్నీ కట్ చేసిన తర్వాత గోడకు అంటే వాలుకు అతక పెట్టడం జరుగుతుంది. చూడండి, ఇలా ఫోమ్ అనేది కట్ చేస్తున్నాను. కరెక్ట్ మనం ఎంతవరకు అయితే ఆ కలర్ ఉందో, బ్లూ కలర్ ఉందో అంతవరకు కరెక్ట్ సైజులో చూడండి, అలా నీట్గా స్లోగా చేయాలి. మళ్ళీ ఇలా క్రాస్గా కట్ చేయడం, రఫ్గా కట్ చేయడం ఇలాంటివి చేయొద్దు. స్మూత్గా కట్ చేయాలి, అప్పుడే అందంగా కనిపిస్తుంది. ఇది లా అనే అక్షరం. చూడండి, ఇలా నిలువుగా పట్టుకొని మనం ఎంతవరకు అయితే కలర్తో రాశామో అంతవరకే కట్ చేస్తున్నాను. ఇలా చూడండి, చాలా ఈజీ ఈ ఫోమ్ కట్ చేయడం అనేది. చూడండి, మళ్ళీ ఇది 0. ఇది బ్లూ కలర్ వాటర్ బేస్.
ఇలా వాటర్ బేస్తో ఫోమ్ పైన రాసి తర్వాత ఇలా కట్ చేసి ఈ కట్ అయిన అక్షరాలన్నీ ఒక గోడ పైన అతికియడం జరుగుతుంది. ఇది ఒక ఛాయ హోటల్ కోసం అంటే టీ స్టాల్ కోసం తయారు చేయడం జరిగింది. వాళ్ళు అక్కడ గోడ పైన అతక పెట్టేస్తారు. నేను ఈ అక్షరాలు అనేవి కట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాను. వాళ్ళే గోడ పైన అతక పెట్టేస్తారు. చూడండి, ఇలా చాలా అందంగానైతే తయారు చేయొచ్చు మనం. చాలా ఈజీ. థర్మాకోల్ కంటే ఇది చాలా ఈజీ. చేయడం ఈజీ, రాయడం ఈజీ, అలాగే కట్ చేయడం కూడా చాలా ఈజీ. మళ్ళీ ఎక్కడ కూడా విరగడం అనేది దీంట్లో ఉండదు. చూడండి, బెల్లం, టీ ఇలా ఎంత అందంగా కనిపిస్తున్నాయో కదా. వీటినే ఇలాగే గోడ పైన అతికేస్తారు. అలాగే ఈ పూర్తి వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. అలాగే లైక్ అయితే చేయండి, కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.